అసలు ఎవరా బాబ్జీ రంగనాయకి? వాళ్ళకి సంబంధం ఏంటి? మా అమ్మకి వాళ్ళకి మధ్య గొడవ ఏంటి? స్లిప్ అయిపోయావు కదే. పోనీలే అక్క, కర్పూరం అనకుండా రంగనాయకి అంది, లేదంటే మొత్తం తెలిసిపోయి ఉండేది. చెప్పండి అత్తయ్య, ఆ బాబ్జీ ఎవరు? ఆ రంగనాయకి ఎవరు? అదో పెద్ద దొంగల ముఠ. మీ అమ్మ కారణంగా ఆ బాబ్జీ ఉద్యోగం పోయింది. ఆ కోపంతోనే. ఇప్పుడు వాడు ఎక్కడుంటాడు అత్తయ్య? ఆ రంగనాయకి వాళ్ళని మీరు గుర్తుపడతారా? గుర్తుపడతామా అంటే ఆ రంగనాయకి ఎక్కడుందో ఎలా ఉందో తెలీదు. కానీ బాబ్జీని చూశారు కదా. మా అమ్మని చంపిన వాళ్ళని వదిలిపెట్టనత్తయ్య. ఏంటి కొడతావా? కొట్టవే, కొట్టు కొట్టు కొట్టు. నిన్ను కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే. నా సంగతి తర్వాతలే, నా సంగతి పక్కన పెట్టు. మనం అక్కడ ఉన్నప్పుడే ఆ క్రాంతి ఇంట్లోకి వెళ్ళింది. ఈ పాటికి మ్యాటర్ తెలిసే ఉంటది. ఆ క్రాంతి బావ గురించి తెలుసుకుని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిందే అనుకో, ఖచ్చితంగా అందరికీ మడత పెట్టేస్తది. హే, దాని గురించి మరీ అంత బిల్డప్ ఇవ్వద్దురా బామ్మర్ది. వీడియో కూడా పెద్ద మట్టి బుర్ర. అది పిల్ల కాదయా స్వామి. ఆ సూర్యకాంతం ఒక ఎత్తు అయితే ఇది దానికి 10 ఇంతలో. ఆ సూర్యకాంతం AK-47 అయితే ఇది AK-56. ట్రిగ్గర్ నొక్కింది అనుకో, బుల్లెట్ల మీద బుల్లెట్లు ధనాదన్ దిగుతూనే ఉంటాయి. అంతవరకు వస్తే మా అల్లుడు ఊరుకుంటాడేంట్రా? కొమ్ములు తిరిగిన పోలీస్ ఆఫీసర్ల నుండే కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆ తేజ వస్తే ఏం చేయాలో మా అల్లుడికి బాగా తెలుసు. ఇదిగో ఈ డబ్బులతో మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి, ఆ కర్పూరం అల్లుడు బాబ్జీ చచ్చిపోయాడా? అవునత్తయ్య, ఇంట్లో ఫోటోకి దండేస్తుంది. ఫోటోకి దండేసుంటే నమ్మేస్తావా? ఆ బాబ్జీ చచ్చిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ కూడా చూపించారత్తయ్య. మన కళ్ళ ముందే ఇంటికొచ్చి దౌర్జన్యం చేసి డైలాగులు కూడా చెప్పెళ్ళాడు. వాడు చచ్చిపోవడం ఏంటే? ఆ కర్పూరం ఆడుతున్న డ్రామా అన్నమాట. మాకు అలాగే అనిపిస్తుంది అత్తయ్య. కానీ ఆ బాబ్జీ బతికే ఉన్నాడనడానికి మన దగ్గర సాక్ష్యాలు లేవు. చచ్చిపోయాడు అనటానికి వాళ్ళ దగ్గర ఆధారాలున్నాయి. ఆ బాబ్జీ నిజంగా చచ్చాడా లేదా అనేది పక్కన పెడితే పోలీసుల దృష్టిలో వాడు చచ్చిపోయినట్టే. వాడిని అడ్డు పెట్టుకుని కర్పూరం ఏం చేసినా నువ్వు కాని నేను కాని ఏం నిరూపించలేం. ఏంటక్క ఇది ఇంత మొండిగా తయారైంది? అక్క అటు చూడు. క్రాంత్, పూజ,
మీరిద్దరూ ఒకే తల్లి బిడ్డలు. సొంత అక్క చెల్లెళ్ళు. ఇప్పుడున్న క్రాంతిని, చిన్నప్పటి తేజ. ఇది నిజం. అబ్బా వీళ్ళు చూసారేంటి? అత్తయ్య ఏం చూస్తున్నారు? అబ్బే అదేం లేదే. ఆ, అద్దం మీద ఏంటి రాసింది? ఏం లేదని చెప్తున్నాం కదా. పద ఒకసారి నేను చూస్తాను అత్తయ్య. తప్పకండి. అదేం లేదే. క్రాంతి, పూజ మీరిద్దరూ ఒకే తల్లి బిడ్డలు. సొంత అక్క చెల్లెళ్ళు. ఇప్పుడున్న క్రాంతియే చిన్నప్పటి తేజ. ఇది నిజం. అత్తయ్య, క్రాంతి నా తేజనా? మేమిద్దరం సొంత అక్క చెల్లెలమా? తేజ, తేజ, పూజ, తేజ, పూజ, తేజ, పూజ. ఏమైంది పూజ? తేజ, నా మాట అబద్ధం అవ్వచ్చు, ఆ డెత్ సర్టిఫికెట్ అబద్ధమా? ఏంటి కళ్ళ ముందే ఇంటికొచ్చి మిమ్మల్ని కొట్టి డబ్బులు ఎత్తుకుపోయినవాడు చనిపోయి 2 సంవత్సరాలు అవుతోందా? ఈ మాట చెప్తే ఎవరైనా నమ్ముతారా? నేను చెప్తుంది నిజమండి. అయితే మన ₹1 పోయినట్టేనా? ఎక్కడికి పోతాయే? అసలు దొంగంటూ వస్తేనే కదా డబ్బులు పోవడానికి. అంటే ఏంటి మీ ఉద్దేశం? మేము అబద్ధం చెప్తున్నామనా? కాదు, ఆ డబ్బులు మీరే నొక్కేసి నాటకం ఆడుతున్నారని. స్వరూప, లేకపోతే ఏంటి మేడం? ఆ డబ్బులు పోగు చేయడానికి మీరెంత కష్టపడ్డారు? అయినా ముందు నుంచి అంటూనే ఉన్నారు, ఇంట్లో డబ్బులు పోతే మాకేం సంబంధం లేదు అని. అప్పుడే మనం ఆలోచించుకుని ఉండాల్సింది. ఏవండి, ఎవరు ఎలాంటి వాళ్ళో కాస్త ఆలోచించి మాట్లాడండి. వాళ్ళని అంటున్నావేంటే? వాళ్ళు మాట్లాడాల్సిన పద్ధతిలోనే మాట్లాడుతున్నారు. మేం చెప్పిన మాట నువ్వు గాని అది గాని ఎప్పుడైనా వింటే కదా. మాకిలాంటి అవమానం జరగాల్సిందే, మేము ఇలాంటి నిందలు మొయ్యాల్సిందే. చూడండి, మిమ్మల్ని అవమానించాలని వాళ్ళు అలా అనడం లేదండి. ఏదో డబ్బులు పోయాయన్న బాధలో. చాలేవమ్మా, ఆవిడన్న మాటలకు అర్థమేంటి? అత్తయ్య, మేడం చెప్తుంది నిజం. వాళ్ళు డబ్బులు పోయాయన్న బాధలో అలా మాట్లాడుతున్నారు, కానీ నిజంగా మనమేంటో తెలియక కాదు. వీళ్లతో గొడవ ఇంకా పెద్ద చేసి ఈ వంకతో క్రాంతిని బయటకు గెండితే దరిద్రం వదిలిపోతుంది. నోరు ముయ్యవే. ఇంత అవమానించి మాట్లాడుతుంటే ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. చూడండి, నిందలేసినంత మాత్రాన మా వాళ్ళు దొంగలైపోరు. ఆఫ్టర్ ఆల్ ₹1 కదా, పడేస్తా. రే కళ్యాణ్, అలా చేస్తే డబ్బులు మనమే కొట్టేశామని వాళ్ళన్నమాట నిజమైపోతుందిరా.
మేం దొంగలమని అనిపించుకున్నా పర్వాలేదా నీకు? చూడండి, ఒక దుర్మార్గుడు వచ్చి మమ్మల్ని కొట్టి డబ్బులు తీసుకెళ్లాడన్న మాట నిజం. వాడు చచ్చాడో బ్రతికే ఉన్నాడో మీరు నెత్తి మీద పెట్టుకునే ఈ క్రాంతికే తెలుసు. బాగా డబ్బులు కొట్టాడు, బాగా మరిది మందు కొట్టడు. అబ్బా సూపర్ సూపర్, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది. ఆమ్లెట్టా? ఇందులో మిరియాల పొడి వేసావా? ఎలకల మందేసింది సచ్చినోడా. నువ్వు కొట్టేసిన ₹1 నీ తాగుడికే సరిపోయేలా ఉన్నాయి. ఏడవ కత్త, ఆ ₹1 కోసం ఆ తేజ పూజలు మా అక్క భవానీని తీసుకొచ్చి అప్పచెప్తామన్నారు. నీ మొహం అప్పగిస్తారా? నువ్వు కొట్టేసింది ₹1. కానీ ఇవాళ లెక్కల ప్రకారం ఆ భవానీ ఆస్తి ఎంతుంటుందో నీకు తెలుస్తోందా? దాని పొలమే 10 కోట్లకు పైన ఉంటుందిరా. వాళ్ళు అప్పగించకపోతే ఆ భవానీని ఎలా లాక్కురావాలో నాకు తెలుసు కదా. నేను ఆలోచిస్తాలే. మందు కొట్టేటప్పుడు నాకు చిరాకు పెట్టకు. బా కుర్చీని మార్చబెట్టి క్రాంతి, పెద్దమ్మా పెద్దమ్మా రావే, పెద్దమ్మా రావే, పెద్దమ్మా రావే, చంపేస్తా రావే, పెద్దమ్మా త్వరగా రావే. ఏమైందిరా గిరి? పెద్దమ్మా రావే 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 బాబు. ఏయ్, నువ్వెందుకొచ్చావు? ఆ? నీ అల్లుడు ఏం చేస్తున్నాడో చూద్దామని. ఏయ్, మా ఆయన చచ్చిపోయాడని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? డెత్ సర్టిఫికెట్ చూసినా నమ్మవా? పో ఇక్కడి నుంచి. ఆ? ఏయ్! పెద్దమ్మా ఏయ్, పెద్దమ్మా వద్దే వద్దే, పెద్దమ్మా పెద్దమ్మ నా మాట వినే, వద్దే. ఏయ్, నా కూతుర్నే కొడతావా? పెద్దమ్మా అమ్మా, పెద్దమ్మా అడిగి తన్నించుకోవడం అంటే ఇదేనే. నేను బయలుదేరుతున్నా. ఏ ఎక్కడా మీ బాబ్జీ ఎక్కడా? బావా నాకేం తెలీదు. అమ్మ లల్లి బ్యాచ్, నా ఫేస్ చూడ్డానికి ఫోన్లో కెమెరా ఆన్ చేసి పెడతారా? చెప్తా మీ పని.
ఏంటక్క లోపల నుంచి ఏదో సాంగ్ వినిపిస్తుంది? గజ్జల శబ్దం కూడా వస్తుంది. డాన్స్ వేస్తున్నట్టుంది. చైని ఫోన్లో దాని ఫేస్ రిజిస్టర్ అయితే ఆ కర్పూరం వచ్చిన తర్వాత దీంతో నిజంగానే డాన్స్ చేస్తుంది. అత్తయ్య, ఇదొక్కటి మధ్యలో వచ్చేస్తుంది. అత్తయ్య ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు పూజ. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీరు ముగ్గురు ఈవిడ చుట్టూ తిరుగుతున్నారు. మేం తిరగడం ఏంటి పూజ? లోపల నుంచి ఏదో పాట వినబడుతుంటేను. హా? పాట? అవును పూజ, చంద్రముఖిలో సాంగ్, గజ్జల సౌండ్ కూడా వినిపిస్తుంది. షాపింగ్ మాల్లో ట్రయల్ రూమ్ లో కెమెరాలు పెట్టినట్టు వీళ్ళు మాకి రూమ్ లో ఫోన్ కెమెరా ఆన్ చేసి పెట్టినాయి. ఇక మాకి ప్రైవసీ ఏముంటుంది? ఏంటత్తయ్య ఇది? అది కాదు పూజ, అది ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? బెడ్రూమ్ లో వీడియోలు తీస్తారా? అసలు మిమ్మల్ని క్షమించకూడదు. మీరు క్రమశిక్షణతో ఉండాలంటే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. పనిష్మెంటా? పనిష్మెంటా? ఏంటది? చెంప దెబ్బలు కొట్టుకోండి. అలా మెల్లిగా కొట్టుకుంటే ఆంటీతో కొట్టిస్తాను. ఆవిడతో ఎందుకు కొట్టించడం? ఏ మాకు కొట్టుకోవడం రాదా? ఇప్పుడు చూడు. ఏదో అత్తయ్యలండి చిన్న శిక్షతో వదిలిపెట్టా. మళ్ళీ గానీ ఆవిడ ఫేస్ చూడాలని ట్రై చేస్తే గరుడ పురాణం తీస్తా. ఇక మీదట నాకి ఫేస్ చూడ్డానికి ట్రై చేయకండి. అక్క దవడ వాచిపోయిందే. వాసే కానీ ఫోన్ చేతికొచ్చింది కదా, ఇందులో రికార్డ్ అయి ఉంటుంది. అబ్బా, ఇదేంటక్క మొహం గుర్తుపట్టకుండా దెయ్యంలా ఉంది. దెయ్యంలో ఉండటం కాదే, ఇది కావాలనే ఫేస్ కవర్ చేసుకుంది. ఇలా మారువేషం వేసి తన ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడుతుంది అంటే అది ఖచ్చితంగా భవానీ అక్క. అవునే, ఇది ఖచ్చితంగా భవానీనే. ఇంకా లేట్ చేయకుండా దీని పంచాయతీ ఏంటో తేల్చేయాలి. బావా 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 ఆగు బావా, ఇప్పటికే 2 ఫుల్ బాటిల్ తాగావు. చూసారా అండి, మీరిలా తాగితే మీ హెల్త్ పాడైపోతుందని మా తమ్ముడు ఎంత బాధపడిపోతున్నాడో. నీకు ఇలా అర్థమైందా? ఉన్న బాటిల్ అని వాడి తాగిసేస్తే సాయంత్రానికి నేనేం తాగను. ఇంటికొచ్చిన ఆ క్రాంతిని వదిలేసి ఏమి చేయలేక డబ్బులు అప్పగించి ఇప్పుడు చాతకాని వాళ్ళగా తాగుతూ కూర్చున్నావా? అత్త అత్త ఎందుకు అరుస్తున్నావు? అరవడం కాదు, ఇప్పుడే వెళ్ళి ఆ క్రాంతి అంతు తెలుస్తా. వెళ్ళు వెళ్ళు. నువ్వు బయటికెళ్ళి నలుగురి నోళ్లలో పడితే నువ్వు చచ్చావని మనం ఆడిన నాటకం మొత్తం బయటపడిపోతుంది. పర్మనెంట్ గా నువ్వు లోపలే కూర్చుందు గాని. మనకి ప్రస్తుతం కావాల్సింది
క్రాంతి కాదు, ఆ భవానీ. అదెక్కడికి పోతుందత్తా? ఖచ్చితంగా నా చేతికి చిక్కుతుంది, నా చేతుల్లోనే చస్తుంది. అది చేస్తే ఏం మిగులుతుంది బూడిదా? అవి నేను చింపి పడేసిన పేపర్ ముక్కలే. అంటే మనం చింపడం ఇది చూసిందనమాట. అందుకే వాటిని ఏరి మరీ తీసుకొచ్చింది. సొంత అక్క చెల్లెళ్ళు, తల్లి బిడ్డలు. ఏంటిది? సొంత అక్క చెల్లెళ్ళు, తల్లి బిడ్డలు. అక్క, నువ్వు చింపేసిన పేపర్లో కొన్ని ముక్కలు మిస్ అయినట్టున్నాయే. అవునే, లేదంటే ఈ పాటికే దాని ఎక్స్ప్రెషన్ మారిపోయి ఉండేది. అసలు ఈ చీటీ రాసిందెవరు? నా బండిలో ఎందుకు పెట్టారు? అత్తయ్య వాళ్ళు ఈ పేపర్ని ఎందుకు చింపేశారు? అంటే ఎవరో ఏదో నాకు చెప్పాలని చూస్తున్నారు. అక్క చెల్లెలేంటి? అంటే నా అక్క గురించి వాళ్ళకి తెలుసా? దాని గురించే నాకు చెప్పాలని ఇది రాశారా? ఒకవేళ అదే నిజమైతే అత్తయ్య వాళ్ళు నాకు ఇది తెలియకూడదని ఈ చీటిని ఎందుకు చింపారు? నేనా పేపర్ని చదవకుండా స్పృహ తప్పి పడిపోయినట్టు నన్ను వాటర్ తెమ్మని ఎందుకు పంపించారు? హలో, చెప్పు లలి. రంగనాయకి, నువ్వు మాకు అప్పగించిన పని పూర్తయింది. అంటే నువ్వు అనుమానించినట్టే ఆ భవానీ మా ఇంట్లోనే ఉంది. మీరెలా కన్ఫర్మ్ చేసుకున్నారు? మొహం కనపడకుండా ముసుగేసుకుని తిరుగుతూ వచ్చింది. కాని తేజ పూజలిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళని ఇంట్లో అద్దం మీద రాసింది. ఈ విషయం తెలిసింది దానికొక్కదానికే కదా. అల్లుడు, భవానీ ఆ లల్లి వాళ్ళ ఇంట్లోనే ఉందట. అయితే నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని ఈడ్చుకొస్తా. ఆహా, ఇప్పుడెవరూ రావద్దు. ఏ అంటే పూజ తేజ ఇంట్లో ఉండగా ఇక్కడికొచ్చి భవానీని తీసుకెళ్లడం కుదరదు. ఓ, వాళ్ళ ఇంట్లో లేని టైం చూసి ఫోన్ చేస్తా. అప్పుడొస్తే ఈజీగా తీసుకెళ్లొచ్చు. క్రాంతి వాళ్ళు అడిగితే ఏదో ఫోన్ వచ్చింది, మా ఆయన పిలుస్తున్నాడని వెళ్లిపోయింది అని మేనేజ్ చేస్తాం. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా. సరే, అయితే మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. భవానీ గురించి ఆ కర్పూరానికి చెప్పి చాలా మంచి పని చేసావక్క. దానిగాని వాళ్ళు తీసుకుపోతే తేజ పూజలు సొంత అక్క చెల్లెళ్ళనే విషయం చెప్పేవాళ్లే ఉండరు. గొర్రె కసాయి వాణ్ణి నమ్ముతుందని ఈ పిచ్చి మొహాలెప్పుడు నన్నే నమ్ముతుంటారల్లుడు. వాళ్ళు ఫోన్ చేయగానే నువ్వు భవానీని ఎత్తుకొచ్చేసి దాంతో ఆస్తి మొత్తం రాయించేసుకుందాం. ఆ తర్వాత భవానీని తప్పించేసి ఎవరికో అప్పగించింది ఆ లల్లి బ్యాచేనని క్రాంతిని పూజల్ని రెచ్చగొట్టి వాళ్లలో వాళ్ళకి గొడవలు పెడదాం. ఆ తరువాత క్రాంతి అంటూ నేను తేలుస్తాను.
అన్యాయం జరుగుతున్న ఈ అక్కకి రక్షకుణ్ణి. భార్యను వదిలేసి ఈ లపాకితో జంప్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా విన్నాన్రా. అందుకే నీకు బుద్ధి చెప్పడానికే నీ చెయ్యి కోసా. రక్తం పోతుందండి, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఏంటో వెళ్ళేది? ఇదంతా నీ సెటప్పే కదా? ఇదిగో అక్క తమ్ముడా, నువ్వు చెయ్యి కోసినంత మాత్రాన నేను మారిపోయి దీన్నేం ఏలుకోను. తెలుసు, ఎంత మూర్ఖుడైనా సరే చావు దగ్గర పడినప్పుడు ఆటోమేటిక్ గా మారతాడు. చావడం ఏంటండి? విషం పూసిన కత్తితో వీణ్ణి కోశాను. కాసేపట్లో వీడు చస్తాడు. ఏంటి విషమా? ఇదిగో బంగారం, ఈయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఈయన చచ్చాడనుకో, కేసు నెత్తి మీదేసుకుని లోపలికెళ్ళు. టాటా. మీ కాళ్ళు పట్టుకుంటాను డాక్టర్. వద్దొద్దు, నువ్వు నాతో పాటు ఉండొద్దు, వెళ్ళిపో. ఏమండి, ఇంకా మీకు నా మీద కోపం పోలేదా? కోపం కాదు వాణిశ్రీ, కోపం కాదు. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను కావాలనుకున్నది మంచాన పడతాననేసరికి వెళ్ళిపోయింది. అదే వద్దనుకున్న నువ్వు ప్రాణాలిస్తానంటున్నావు. నీలాంటి దాన్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. నేను పోయినా పర్వాలేదు, నువ్వు బ్రతకాలి. నిండు నూరేళ్లు బతకాలి. మీరు నన్ను వదిలేసినప్పుడే నేను చచ్చిపోయానండి. ఇప్పుడు నాకు కొత్తగా చావు వచ్చేదేం లేదు. మీకు దూరంగా ఉంటే మాత్రం నేను బ్రతుకుంటానా? బ్రతుకైనా చావైనా మీతోని. డాక్టర్ గారు, మా ఆస్తి మొత్తం పోయినా పర్వాలేదు, ఆయనకి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. ఏ దేశమైనా నేను తీసుకెళ్తాను. ఆయన బ్రతకాలి, ఆయన బ్రతకాలి డాక్టర్. అయ్యో, ఏమండి? ఏమండి? అలా పిలిపించుకునే అదృష్టం నాకు లేదే. నీలాంటి దేవతని బాధ పెట్టినందుకు నాకిలా జరగాల్సిందే, జరగాల్సిందే, జరగాల్సిందే. అమ్మా క్రాంతి, మా ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. మీ ఆయన్ని కత్తితో కోసింది నేనే. ఆ కత్తికి ఎలాంటి విషయం లేదు. ఏంటి, విషం పోయలేదా? మరి 3 నెలల్లో చనిపోతానని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. ఇదంతా మీలో మార్పు తేవడం కోసమే మేమంతా కలిసి ఆడిన నాటకం. అంటే మా ఆయనకేం కాదా? ఏం కాదమ్మా. మీరు చెప్పేది నిజమా? అవును. వాణిశ్రీ, నాకేం కాదంట, నేను బతుకుతానంట. నీ భార్యకి పరాయి ఆడటానికి ఉన్న తేడా ఏంటో ఇప్పటికైనా అర్థమైందా మన్మథరావు గారు? అర్థమైంది మేడం. నేను చస్తానని తెలిసి కూడా ఇది నాతో పాటే ఉంటానంది. చావడానికి కూడా సిద్ధపడింది, పిచ్చిది. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక నుంచి చావైన బతుకైనా దీంతోనే, కడవరకు దీంతోనే. చిన్నదానివైనా నా కళ్ళు తెరిపించావమ్మా. తప్పండి, మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉండాలని నేను అయ్యో, నాది మాట వినండి సార్. నేను ఏమీ నేరం చేయలేదు సార్. అయ్యో, పూజ, పూజ ఎస్ఐ గారు ఆగండి, అవన్నీ తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఒకసారి చెప్తే అర్థం కదా, పక్క తప్ప. పూజ, క్రాంతి,
పూజ పోలీసులు వచ్చారేంటి? ఆవిడ భవానీ కాదని చెప్తున్నా ఆవిడ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. అరెస్ట్ వారెంట్ ఏదని అడిగితే సమాధానం ఏం చెప్పట్లేదు. లేడీ కానిస్టేబుల్ లేదు అంటే వినిపించుకోవట్లేదు. ఆడ మనిషిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు లేడీ కానిస్టేబుల్ ఉండి తీరాలి కదండి. మీరు నిజంగా పోలీసులేనా? ఏ యూనిఫామ్ చూస్తే తెలియట్లేదా? అయితే అరెస్ట్ వారెంట్ చూపించడానికి లేడీ కానిస్టేబుల్ ని పిలవటానికి ప్రాబ్లం ఏంటి? నీకు చెప్పాల్సినంత అవసరం నాకు లేదు. చెప్పాలి. అసలు మీరు నిజమైన పోలీసులు కాదేమోనని మాకు అనుమానంగా ఉంది. రేగిరి, ఏంట్రా అల్లుడు ఇంకా రాలేదు? అసలు ఆ భవానీ దొరికిందంటావా లేదంటావా? బావకి భవానీ దొరికితే తీసుకొస్తాడు. బావే క్రాంతికి దొరికితే బావ బాడీ తిరిగి వస్తుంది. నువ్వే టెన్షన్ పడుకో. ఒరే తమ్ముడు, ఇది అన్యాయం రా. నేను నీకు అక్కనరా. ఆ రంగనాయక్ అప్పగిస్తే నన్ను చంపేస్తుందిరా. సచ్చిపో. నీ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం బావ పేరు మీద రాసి చచ్చిపో. ఆ తరువాత ఆస్తిని నేను అనుభవిస్తాను. అక్కా తమ్ముడు అన్న విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? పోలీసులు నన్ను అరెస్ట్ చేసినప్పుడు కనీసం నాకు సపోర్ట్ చేసావా నువ్వు? చెప్పతా. ఏమైంది అల్లుడు? బంగారు బాతుం తీసుకొస్తున్నానత్తా. ఇంకొక 10 నిమిషాల్లో నీ దగ్గరుంటాను. డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకో. రే గిరే, భవానీని తీసుకొచ్చేస్తున్నాడంట. డాక్యుమెంట్స్ తీసుకురారా. డాక్యుమెంట్సా? ఒరే బామర్ది, ఇది సంతకం పెట్టినా ఆస్తి పూర్తిగా నాదవ్వాలంటే ఇది ఉండకూడదు. ఉందనుకో, వెళ్ళి క్రాంతికైనా కంప్లైంట్ చేస్తుంది. లేదంటే కోర్టుకు పోయి నాతో బలవంతంగా ఆస్తి రాయించుకున్నారని నా మీద కంప్లైంట్ చేస్తుంది. అలా జరగకూడదంటే ఇది ఉండకూడదు. ఏమంటావు అక్కయ్య? నేనే కక్కనేంట్రా తాగపోతే అదవా. నువ్వు మనిషివేనా? కట్టుకున్న భార్యని చంపాలని చూస్తావా? అబ్బా, కట్టుకున్న భర్త నువ్వు చంపాలని చూస్తే తప్పలేదు గాని
నేను చేస్తే తప్పొచ్చిందా? అరే బామ్మర్ది, దీన్ని కాల్ చేయరా. ఆ పుణ్య కార్యక్రమం ఏదో నీ చేతుల మీదే కానీ బావా. అబ్బబ్బబ్బబ్బ, ఎంత అదృష్టమే నీది. భర్త చేతిలో పుణ్యస్త్రీగా పోతున్నావు. రేయ్, కాల్చి పడే. కాల్చొద్దు, వద్దు. భవానీ గారు, చెప్పమ్మా. అంటే మీ పేరు భవానీ అన్నమాట. ఆవిడ పేరు భవానీ అంటే రాణి కదా. మరి కర్పూరం వాళ్ళు ప్రతిసారి భవానీ అని ఈవిడ వెంట ఎందుకు పడుతున్నారు? అంటే గతంలో వాళ్ళకి ఈవిడికి ఏదో శత్రుత్వం ఉంది, అది మీరు దాస్తున్నారు, అవునా కదా? ఇంకా నిజాలు దాయాలని చూడొద్దు. అందరూ కర్పూరం అంటే రంగనాయకి అంటున్నారు. మీ పేరు రాణి అయితే ఆవిడ భవానీ అంటుంది. ఎందుకలా అంటుంది? క్రాంతి పూజలకు నిజం చెప్పావా అని వాళ్ళెందుకు అడిగారు? అయితే మా గురించి కూడా మీకు తెలుసు. మాకు చెప్పాల్సింది, మేము తెలుసుకోవాల్సింది ఏదో ఉంది. అదేంటో చెప్పండి. నహి అమ్మా, వాళ్ళు నన్ను భవానీ అనుకుని పొరపాటు పడుతుంది. నహి, ఒక్క నిమిషం. నువ్వు క్రాంతిని వదిలిపెట్టడం కాదు బావా, నీ టైం బాగుండి ఆ క్రాంతినే నిన్ను వదిలేసింది. లేదంటే ఈ పాటికి నీ కాళ్ళు చేతులు కట్టయిపోయి బెడ్ మీద పడిపోయి ఉండేవాడివి. నువ్వేదో పెద్ద పుడింగాడి అనుకున్నా గానీ నువ్వు కూడా వేస్తే బావా. వదిలేయండి, మా తమ్ముడు. అల్లుడు 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 వదిలేవాడిని. చంపేసాడు. అల్లుడు, మనలో మనం కొట్టుకోవడం కాదు, ఎలాగైనా క్రాంతిని దెబ్బ కొట్టాలి.
భవానీ ఆస్తిని చేజిక్కించుకోవాలి. అయితే మనం టార్గెట్ చెయ్యాల్సింది ఆ భవానీనో ఆ క్రాంతినో కాదత్తా, ఆ పూజని. ఆ పూజని టార్గెట్ చెయ్యాలి. పూజనా? మనమేం చేసినా శాపనార్థాలు పెడుతూ ఏడవడం తప్ప ఏమీ చేయలేని అమాయకురాలు. పూజను టార్గెట్ చేసి మనమేం చేస్తాం? ప్రతి మనిషికి ఏదో ఒక బలం ఉన్నట్టే ఏదో ఒక వీక్నెస్ కూడా ఉంటుంది. కరెక్టే బాబాయ్, ఆ క్రాంతి వీక్నెస్ పూజే. కాబట్టి ఆ పూజనెత్తుకొస్తే భవానీని మనం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ క్రాంతిని తెచ్చి అప్పగిస్తుంది. కరెక్టే అల్లుడు, నీ ఆలోచనే కరెక్ట్. పూజ మన గ్రిప్లో ఉంటే క్రాంతి మనం చెప్పినట్టు చేస్తుంది, మనం ఆడమన్నట్టు ఆడుతుంది. ఆ భవానీని ఎత్తుకురావడమే మన వల్ల కాలేదు, ఇంకో పూజను ఎత్తుకురావడం. లేదు తీసుకొద్దాం, తీసుకొచ్చేద్దాం. మేడం వచ్చేసారా? మీకోసమే వీళ్ళు ప్రిపరేషన్స్ చేస్తున్నారు. ఏదో పార్టీ అంట కదా? అవును కళ్యాణ్, మీ ఆవిడ హా, ఈవిడ గారు సాధించిన ఘనకార్యం గురించి పూజ ఇప్పుడే చెప్పిందిలేండి. మళ్ళీ మీరు మొదలు పెట్టక్కర్లేదు. ఇంతకీ పార్టీ అంటే ఏం చేస్తారు మేడం? ఏముంది, నచ్చిన వంటలు చేసుకొని తిని బాగా ఎంజాయ్ చేస్తాం. వంటలా? క్రాంతి చేస్తుందా? ఏంటండి, ఎప్పుడు నేనే వంటలు చేయాలా? అంటే నువ్వు వంటలు ఎరగదీస్తావు కదా, అందుకని. లేదు, ఈసారి వంటలు అత్తయ్య వాళ్ళు చేస్తారు. అవునత్తయ్య, మీ చేతి వంటలు చాలా రుచిగా ఉంటాయి అత్తయ్య. ఒకసారి వండండి, వీళ్ళు కూడా రుచి చూస్తారు. మా అత్తయ్య వండిందంటే మీరందరూ అడిగి మరీ వడ్డించుకుంటారు. లలిత గారు, మీరు వంటలు బాగా చేస్తారని అందరు చెప్తున్నారు కదా, ఈ రోజు మీరు చేయండి. నేను- అవును, చేయాలి, 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 మీరే చేయాలి. అవును, చేయాలి. దొంగ మొహాలు ఇద్దరు కలిసి మమ్మల్ని ఇరికించారు కదే, నేను వీళ్ళ కొండి పెట్టాలా? చెప్తా. అవును, మీరే చేయాలి, చేయాలి. ఆగండి. మా కోడలు వంట చేయాలని నేనంటే, నేనే వంట చేయాలని తను. ఇలా వంతులేసుకోవటం కాదు గాని ఒక ఆట ఆడదాం. ఆట ఏంటి? చిట్టీలు రాద్దామే. ఆ చిట్టీలో ఎవరెవరు ఏమేం చేయాలో అన్నీ రాసి పెడతాను. ఎవరికే చీటీ వస్తే అందులోది వాళ్ళు చెయ్యాలి. ఏమంటారు? ఓకే. హా, చిట్టీలు రాద్దాం పదండి. ఏం చేస్తున్నావే? చపాతీ పిండి కలుపుతున్నాను అత్తయ్య. చపాతీ పిండి కలపడం అలా కాలం. మీరు ఆగండి జ్యోతి గారు. తనకి రాకపోతే కదా మీరు చెప్పాలి. తనకొచ్చు. అవును, నాకు బాగా వచ్చు. మరి పిండిలో నీళ్లు కలపడం మానేసి నీళ్లలో పిండి కలుపుతున్నావేంటి? ఓహో, ఇలా చేయకూడదా? పిండిలో నీళ్లు కలపాలని నాకు తెలీదా ఏంటి? నీళ్ళని ఒకేసారి పిండిలో వేస్తే పిండి కంగారు పడిపోద్ది. అందుకని పిండికి కొంచెం నీళ్ళని అలవాటు చేయాలి. అదే నీళ్ళలో పిండిని కలిపామనుకో, నీళ్ళకు కూడా పిండి అలవాటు పడిపోతుంది. ఆ తర్వాత నీళ్ళలో పిండిని కలిపితే రెండు ఒకటికొకటి అలవాటు పడతాయి.
ఏంటి పిండిని నీళ్ళకి అలవాటు చేయాలా? ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వినలేదే. అదే మా క్రాంతి గ్రేట్నెస్. క్రాంతి కానివ్వు. ఏయ్ చూసుకోవే, బట్టల మీద పడుతుంది. సారీ అత్తయ్య. పెద్ద పెద్ద హోటళ్లలో చెఫ్లు పిండిని పైకి కిందకి ఇలాగే కొడతారు కదా. అలా చేస్తే చపాతీలు బాగా వస్తాయని చేస్తారమ్మా. నేను అలా రావాలనే కొడుతున్నాను మేడం. కాకపోతే ఇది వెళ్ళి మా అత్తయ్య మీద పడిందంతే. సారీ అత్తయ్య. ఇలా చేస్తే చపాతీ వచ్చినట్టే. అంటే చపాతీ పిండి గట్టిగా కాకుండా మెత్తగా కలపాలన్నమాట. ఇలా చేస్తే చపాతీ వచ్చినట్టే. అంటే చపాతీ పిండి గట్టిగా కాకుండా మెత్తగా కలపాలన్నమాట. అయ్యో ఒక నిమిషం. ఏం చేస్తున్నావు క్రాంతి? పిండి నీళ్ళలో బాగా కలవాలని చిలుకుతున్నాను పూజ. నిన్ను మజ్జిగ చేయమనలేదు, చపాతీ పిండి కలపమన్నావు అంతే. అంటే నీకు చపాతీ పిండి కలపడం రాదన్నమాట. దోశ పిండి కలిపినట్టు కలుపుతుందంటే రాదనేగా అర్థం. దోశ పిండిలో కలపడం ఏంటండి? దోశ వేయడానికి కలుపుతున్నాను. నేను చేయమంది చపాతీ కదా. కానీ నేను వెరైటీగా ఉంటుందని చపాతీ పిండితో దోశ వేస్తున్నాను. ఓహో, నువ్వు దోశలేస్తున్నావా? చిలుకు చిలుకు చిలుకు. అక్క ఎంత తెలివిగా మేనేజ్ చేస్తుంది. చెయ్యనివే, దోశలంటుంది కదా, అదన్నా వెయ్యాలిగా. చపాతీ పిండితో దోశలు వేయొచ్చని నాకిప్పటిదాకా తెలీదమ్మా. నేనే తాగాల.
అందరూ తాగేటప్పుడు నువ్వు ఒక్కదానివే తాగకపోతే ఏం బాగుంటుంది. అందుకే అలా అంటుంది అది. తీసుకో క్రాంతి. మేడం గారు చూస్తున్నారుగా, వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. వాళ్ళిద్దరినీ కలపాలని కూల్ డ్రింక్స్ ఏర్పాటు చేశాం. ఇద్దరిని కలిసి కూల్ డ్రింక్ తాగమని చెప్పండి. అవునా, నేను చెప్తా. క్రాంతి, నువ్వు కూల్ డ్రింక్ తాగాల్సిందే. 2 స్ట్రాలు తీసుకురండి. 2 స్ట్రాలు ఎందుకు మేడం? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకొని తాగాలి. ఏంటి, ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలా? వద్దు. ఏ సిగ్గా, భయమా? మా క్రాంతికి భయమే లేదు, మా బావకే భయం. ఇదిగో, ఏం మాట్లాడుతున్నావు? నేను రెడీ, తను రెడీ ఏమో కనుక్కో. తను రెడీ అయ్యారా? క్రాంతి, నువ్వు తీసుకోమ్మా. ఏంటి, మేమిద్దరం దగ్గర అవ్వటం వీళ్ళకిష్టం ఉండదు కదా, ఇప్పుడు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారేంటి? ఏం ఆలోచిస్తున్నావు? తీసుకో. ప్రగతి, 2 స్ట్రాలు తీసుకురావే. ఏమైంది అత్తయ్య? పూజ నా బాబ్జీ తీసుకెళ్లిపోయాడే. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. పోలీసులకు చెప్పినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే అందరి దృష్టిలో ఆ బాబ్జీ గాడు చనిపోయాడు కదా. మరిప్పుడు ఏం చేద్దాం క్రాంతి? హలో హలో క్రాంతి, లేచావా? స్పృహలోకి వచ్చావా? కర్పూరం. అరవకో, పూజ నా దగ్గరే ఉంది. ఆ భవానీని మాకు అప్పచెప్పమంటే అప్పచెప్పావా? మేమెత్తుకొస్తే కొట్టి మరీ దాన్ని తీసుకెళ్తావా? అందుకనే నీ ప్రాణానికి ప్రాణమైన పూజని ఎత్తుకొచ్చేశాం. రే బాబ్జీ, చచ్చిపోయానని అందరినీ నమ్మించి పిరికి వాళ్ళ ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్ళడానికి నీకు సిగ్గుగాలేదా? మగడివేనా నువ్వు? ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వు కాదు, నేను. మర్యాదగా భవానీని తీసుకొచ్చి నాకు అప్పగించు. లేదనుకో, నీ పూజకి ఇక్కడే సమాధి సిద్ధం చేసేస్తా. సమాధి అంటే చంపేసి పూజ చేస్తామనుకుంటావేమో. మా గిరికాడికిచ్చి పెళ్లి చేస్తా. అప్పుడు అది నువ్వు కూడా సజీవ సమాధి అయినట్టే కదా. ఇదిగో క్రాంతి గారు, దయచేసి ఆ భవానీని మాత్రం పంపించకండి. నాకు పూజ కావాలి. చూసావుగా, మా వాడు మాంచి ఊపు మీదున్నాడు. మీ పూజని చూసి ఎర్రెత్తిపోతున్నాడు. ఎవరో దారిని పోయే దానికోసం పూజని బలి చేసుకుంటావా?
ఆ భవానీని మాకప్పగించి నీ పూజని కాపాడుకుంటావా? నువ్వే ఆలోచించుకో. నీకు 1 అవరే టైం. హలో హలో, ఏముంటుంది క్రాంతి? నేను లోపలికి వెళ్తాను, మీరు బయటే ఉండండి. దేనికి? నీ బైక్కి కాపలా కోసమా? నీ కంటికి నేనేమైనా చేతగాని వాడిలా కనిపిస్తున్నానా? ఏమండి, మీరేంటో మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ డిస్కషన్ అవసరమా? హలో, నువ్వు నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. మీరు మాత్రం లోపలికి రావడానికి వీల్లేదు. ఏ ఏ అంటే కర్పూరం వాళ్ళ నుంచి పూజని కాపాడటమే కష్టం. మళ్ళీ మిమ్మల్ని కూడా కాపాడాలంటే నాకు బర్డెన్ అయిపోద్ది. అమ్మ క్రాంతి, ఏమండి మీరా? మీరెక్కడికి వెళ్ళిపోయారు? ఏముంది, నాకెందుకు వచ్చిందిలే గొడవ అని సైడ్ అయిపోయినట్టున్నారు. అవును, సైడ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారు? అలా అనకు బాబు, నేనెక్కడికి పోలేదు. ఆ కర్పూరం వాళ్ళని చూసి మాకి భయపడి దాక్కుంది. అసలు ఈ గొడవ అంతా నా కారణంగానే వచ్చింది. పూజ నా కారణంగానే రిస్కులో పడింది. మా అమ్మ వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. కాబట్టి దీనికి సొల్యూషన్ నేనే కావాలి. ఆ కర్పూరం వాళ్ళు భవానీని అప్పగిస్తే పూజని వదిలేస్తాను అన్నారు కదా. నన్ను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించండి. కానీ మీరు భవానీ కాదు కదా. కానీ కర్పూరం వాళ్ళు నేనే భవానీ అని నమ్ముతున్నారు కదా. ఇప్పుడు నేనే భవానీ. నన్ను తీసుకువెళ్ళి అప్పగించి పూజని విడిపించండి. కానీ మిమ్మల్ని వాళ్ళకు అప్పగిస్తే మరి మీ పరిస్థితి? ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. లేదండి, మిమ్మల్ని భవానీ అని వాళ్ళు మిస్లీడ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఏ సంబంధం లేని మిమ్మల్ని వాళ్ళకు అప్పగించి మిమ్మల్ని నేను రిస్క్ లో పెట్టలేను. అంటే పూజని రిస్క్ లో పెడతావా? పూజ బాధ్యత నాదే, ఈవిడ బాధ్యత నాదే. ఏయ్, స్పృహ తప్పి పడిపోయినట్టుంది, వెళ్ళి నీళ్లు తీసుకురా. సరే అమ్మా. లే, స్పృహ తప్పి పడిపోతే వదిలేస్తాననుకుంటున్నావా? వద్దు వద్దు, కట్టేస్తా తాళి. వద్దు. క్రాంతి, పూజ ఏయ్, ఆగో. భవానీ ఎక్కడా? తీసుకొచ్చాం, అటు చూడు.
రేయ్ బంగారు గుడ్లు పెట్టే బాత్ వచ్చేసిందిరా. దీన్ని తీసుకొస్తే వాళ్ళు దాన్ని తీసుకొస్తారని చెప్పాను కదత్తా. చూడు, నీకు మాకు గొడవలను. అనుకున్నాను నువ్వు అలా సైలెంట్గా దీన్ని అప్పచెప్పి వెళ్ళినప్పుడే అనుకున్నాను మళ్ళీ రీఎంట్రీ ఇస్తావు అని. అందుకే మా ఏర్పాట్లలో మేము ఉన్నాం. రే ఒక పట్టు పట్టండ్రా. అమ్మో అమ్మో ఒరే కొట్టండి రా దరిద్రులారా. చూస్తుంటే పూజ పరిస్థితి ఏం బాగోలేదు. ఇంతకాలం తన చెల్లెలైన తేజ కోసం పరితపించిపోయింది. ఎప్పుడు జరగరాందేమన్నా జరిగితే తనతో పాటున్న క్రాంతిని తేజ అని తన సొంత చెల్లెలే అన్న నిజం తెలియకుండా పోతుంది. ఈ క్షణంలోనైనా తనకు నిజం తెలియాలి. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? తనని ఒక్కసారి చూసి వస్తాను బాబు. సొంత వాళ్ళని మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు. నువ్వెళ్ళి ఏం చేస్తావు? నేను మాట్లాడాలి. ఏమండి ఏమండి, మీ ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. ఈ నిజం చెప్పాలనే నేను మీ ఇంట్లో చేరాను. కానీ ఈ పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుందనుకోలేదు. అమ్మా, నువ్వు కోలుకొని నీ చెల్లెలతో సంతోషంగా ఉండాలి. నిండు 100 ఏళ్లు బ్రతకాలి. అదే నా ఆశ. డాక్టర్ గారు వస్తే మమ్మల్ని తిడతారండి. దయచేసి వెళ్ళిపోండి. కొంచెం మాట్లాడి. అయ్యో అమ్మా, డాక్టర్ని పిలువమ్మా. పూజ, అమ్మ పూజ, పూజ, అమ్మా అమ్మా. ఏమా, ఎవరు నువ్వు? ఆ విషయం నేను చెప్తూనే ఉన్నాను డాక్టర్. దయచేసి వెళ్ళండి అమ్మా. అమ్మా పదండి. పూజ,
ఏం మాట్లాడవే? చెవులో నారాయణ మంత్రం చెప్పావా? అమ్మా ఎందుకమ్మా అంత కోపం? దాని పరిస్థితి అలాగే ఉంది కదా. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. దాని కాలికి చిన్న రాయి గుచ్చుకున్నా విలవిల్లాడిపోయేవాళ్ళం. దానికి ఏ కష్టం రాకుండా పెంచుకున్నావు. ఇప్పుడు నీ కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. అమ్మా ఆవిడేం చేసింది? ఆవిడేం చేసిందా? దీనంతటికీ కారణం ఆవిడ కాదు. ఆవిడ కోసమే కదా కర్పూరం ఇంటికొచ్చింది. ఇప్పుడు కూడా ఈవిడ కోసమే కదరా వెళ్ళింది. ఇప్పుడు చూడు చావు బతుకుల్లో ఎలా కొట్టుకుంటుందో. ఏమ్మా మహాతల్లి, ఆ ఊపిరి కూడా ఆగిపోతే కానీ నీ కళ్ళు చల్లబడవా? దాని ఊపిరి ఆగిందని తెలిస్తే కానీ ఇక్కడి నుంచి వెళ్ళవా? ఇంకా చూస్తావేంటే? పో ఇక్కడి నుంచి. నీ వల్లే మాకీ దరిద్రం పట్టింది. నీ వల్లే మా బిడ్డకి పరిస్థితి వచ్చింది. పోవే ఇక్కడి నుంచి. ఇప్పుడేంటి? వెళ్ళి మళ్ళీ వాళ్ళతో గొడవ పెట్టుకుంటావా? ఇంకెవరి ప్రాణాల మీదకి తీసుకొద్దామని? అదే కాదు బాబు. దీని సంగతి మీకు తెలీదు. మీరు ఊరుకోండి. తన వాళ్ళకేమైనా జరిగిందని తెలిస్తే ముందు వెనక ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఒకసారి గొడవ పెట్టుకుంటేనే పూజకి ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆవేశంతో వెళ్ళి తనేమైనా ప్రమాదంలో పడితే? ఆ క్లబ్బు వద్దు, జనాలు వద్దు, సేవలు వద్దు. నువ్వు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని ప్రశాంతంగా ఉంచు. దయచేసి ఆ కర్పూరం వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దు. లేదండి, వాళ్ళతో నేను ఏ గొడవ పెట్టుకోను. కానీ ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు వినవుగా. రంగనాయకి రేగిరే పద. పూజ, నువ్వు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు మన ఇంట్లో ముసుగేసుకుని ఉందే రాణి నీ దగ్గరకు వచ్చి ఏదో చెప్పింది కదా. ఏం చెప్పింది? ఏం చెప్పిందే? అమ్మా, నువ్వెంతకాలం వెతుకుతున్న నీ చెల్లెలు ఎవరో కాదమ్మా, క్రాంతినే. తనే నీ తేజ అమ్మా. మీ అమ్మ పేరు సూర్యకాంతం. మీ ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. ఈ నిజం చెప్పాలనే నేను మీ ఇంట్లో చేరాను. నా చెల్లెల గురించే చెప్పింది అత్తయ్య. మా అమ్మ నాన్నల గురించి చెప్పింది.